ఈరోజు మనం అనుకున్న రీతిగా ఇంకొకసారి ఒక సేవా కార్యక్రమం నిర్వహించబోతుంటున్నాం. ఇది అన్యతగా భావించకుండా ఇది ఒక సమాజ సేవగా, ఒక సోషల్ వెల్ఫేర్గా, సొసైటీ సర్వీసెస్గా భావించి మీరు కూడా మాతో పాటు పాల్పంచుకొని ఇక లేని వారికి సహాయం మన వంతు కొంత చేతనంత మట్టుకు చేసేవారిగా ఉండాలని ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ చేస్తూ ప్రతిదీ ఆ వీడియోలో చూపిస్తూ చేయడం జరుగుతుంది. కాబట్టి మనము సంపాదించే ప్రతి దాంట్లో 1 రూపాయి అయినా 2 రూపాయలైనా ఇతరులకు ఖర్చు పెట్టేవారిగా ఉన్నట్లయితే మనకు చాలా ఆశీర్వాదకరం, శ్రేయస్కరం. ఇప్పుడు మనం చూసినట్టుగా ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి సేవ, ఇప్పుడు చేసే కార్యక్రమంలో చాలా మంది వాళ్ళ వంతు సహాయకరంగా 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు పని చేసుకునే వారైనప్పటికీ వారు సహాయకరంగా, దీవెనకరంగా ఇతరులకు కూడా ఉండాలనే ఉద్దేశంతో చేస్తుంటున్నారు. ఇప్పుడు చేసే సేవా కార్యక్రమం పూర్తిగా నాది కాదు, నా డబ్బులతో చేసేది కాదు. అయితే నేను వారు ఇవ్వడం వలన నేను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి చేరుస్తున్నాను. జస్ట్ ఐఆమ్ ఓన్లీ ద మీడియేటర్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మీ వంతు సహాయము చేస్తే అది ప్రతిదీ పేదవారికి, లేని వారికి అందుతుంది, చేరుతుంది. దానికి పూర్తిగా బాధ్యత నేను నమ్మకముగా నేను చేస్తాను. నేను ముందు ఉంటున్నాను. కాబట్టి మీ వంతు సహాయము మీరు కూడా చేయాలనుకున్నట్లయితే 100 రూపాయలు కానీ, 200 కానీ, 300 కానీ, 400 కానీ, ఆ పైన ఎంతైనా పర్లేదు, కానీ మీరు ఇచ్చినట్టయితే వారికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారికి దీవెనకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ఇప్పుడు నేను ప్రతిదీ చూపిస్తుంటున్నాను. ఎవరెవరు ఏ ఫ్యామిలీ సహాయం చేశారో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకు చూపిస్తుంటున్నా అంటే మీరు చేసే ప్రార్థన కానీ, మీరు అందించే దీవెనలు కానీ ఆ కుటుంబానికి మాత్రమే రావాలి, ఇప్పుడు చూపించే కుటుంబాలకే రావాలి. కాబట్టి దయచేసి మీరు చూడండి. మీరు కూడా ఇవ్వాలనుకుంటే సంప్రదించండి. ప్రతిదీ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సేవా కార్యక్రమం. మొన్న బ్లాంకెట్స్, బెడ్షీట్స్ పంచడం జరిగింది. ఈరోజు రేషన్ ఫుడ్ లేని వారికి ఏ సహాయము, ఏ కొరత అంటే ఎలాంటి సోర్సెస్ లేని వారికి, సంపాదన లేని వారికి మన వంతు కొంత సహాయము అందివ్వడం జరుగుతుంది. వీలైతే దేవుని బ్లెస్సింగ్స్ ఉంటే నెల కూడా ఒక్కొక్కరికి 100 రూపాయలు వేసుకొని ఒక 100 మంది కలుసుకుంటే మాత్రము ఒక 10,000 అవుతుంది. ఆ 10,000లో 100 మంది 10,000 కాదండి, 100 మంది వేసుకుంటే కూడా చాలా రకాల 10,000, 2,000, 20,000 ఎంతైనా కానీ వచ్చిన ప్రతి అమౌంట్ ఒక లెక్కలు రాసుకుంటూ, చేసుకుంటూ పేదవారికి ఏ రకమైనటువంటి సహాయం చేయాలి అది ప్రతిదీ ఆ యొక్క ప్రూఫ్తో సహా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నాతో పాటు రండి, కలిసి చేద్దాం. అందరూ సహాయకరంగా, జీవనకరంగా ఉందాం. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది చూడండి, సహోదరుడు రుద్రలింగ స్పాన్సర్ చేశారు. అంటే ఈ ప్యాకెట్ వచ్చేసి ఇందులో మనిషి నూనె, గోధుమ పిండి 1 kg, అన్ని 1 kgనే. తర్వాత కందిబ్యాలు, అకోలా, తర్వాత ఉప్మారవ ప్యాకెట్స్, తర్వాత కారం పొడి ప్యాకెట్స్, పసుపు ప్యాకెట్, తర్వాత ఇందాక నేను వీడియోలో చూపించిన రీతిగా అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ కుటుంబం కొరకు ఈ పిల్లవాడు హుబ్లీలో ఉంటుంటాడు. సో ఇతని కొరకు ప్రార్థన చేయండి. దేవుడి దీవెనలు పిల్లలకి ఇతనికి, ఈయన కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి. తర్వాత బళ్ళారి అండ్ ఫ్యామిలీ మరియు గంధం రామాంజనులు ఈ యొక్క స్పాన్సర్స్ ఈ కుటుంబం వారు సహాయం చేస్తుంటున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు దీవెనలు వీరికి ఇవ్వండి. తర్వాత ఆర్ సరోజమ్మ అండ్ ఆర్ పుల్లన్న, వీరి ఫ్యామిలీ గుంటకల్లో, వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరి కుటుంబం కొరకు, వీరి యొక్క పిల్లల కొరకు ఎదుగుదల విషయంలో, కుటుంబ ఆరోగ్య విషయంలో మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తుంటున్నారు. తర్వాత ఇది కూడా ఇంకా బళ్ళారి అండ్ ఫ్యామిలీ ఇందాక చూపించిన రీతిగా వాళ్ళనే మరలా 2 times స్పాన్సర్ చేశారు. వీరి కొరకు ప్రార్థన చేయండి. వారి పేరు చెప్పొద్దని అన్నారు. సో ఎందుకు చెప్పొద్దన్నారంటే చెప్పకూడదు, బట్ చూపిస్తుంటున్నాం. వీరి కొరకు ప్రార్థన చేయండి.
తర్వాత పారా రత్నమయ్య అండ్ ఫ్యామిలీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ కుటుంబం కొరకు, ఈ కుటుంబంలో ఒక పాప బాబు ఉంటుంటారు, వారి యొక్క ఎడ్యుకేషన్ కొరకు, ఉద్యోగాల విషయం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తుంటారు. మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, వీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు. మరలా రత్నమయ్య మరలా సెకండ్ టైం స్పాన్సర్ చేశారు కాబట్టి వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ కుటుంబం కొరకు మరియు థర్డ్ టైం కూడా స్పాన్సర్ చేశారు కాబట్టి వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ కుటుంబం కొరకు తర్వాత సౌమ్య అండ్ ఆంజనేయులు ఫ్యామిలీ, ఈ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు చదువుతుంటున్నారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడలాగిన వీరి కొరకు ప్రార్థన చేయండి. మీ దీవెనలు వీరి పైన కూడా ఉంచమని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. తర్వాత గంధం రామాంజనేయులు అండ్ ఫ్యామిలీ, వీరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈయన చేసే ఉద్యోగంలోన ఈయన తిరిగే ప్రతి ఎక్కడంతా తిరుగుతూ ఉంటుంటాడు. ఇక డ్రైవింగ్ విషయంలో, ఉద్యోగం విషయంలో, భద్రత కొరకు, పిల్లల కొరకు, వారి యొక్క పిల్లల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఉలిగప్ప అండ్ ఫ్యామిలీ, వీరి కొరకు ప్రార్థన చేయండి. ఆ డ్రైవింగ్ చేస్తూ ఒక కొడుకు కుమార్తెలు ఉంటున్నారు, వారు చేసే కుమార్తె ఉద్యోగం చేస్తుంది స్టాఫ్ నర్స్ గా. సో ఆమె కొరకు ప్రార్థన చేయండి, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ అనేకులకు దేవునికరంగా ఉండే సేవ చేసేలాగా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తుంది. కుమారుడు బెంగళూరు చదువుతుంటే ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. ఈ కుటుంబం కొరకు అంతా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇక్కడ చూపించిన రీతిగా ప్రతిదీ ఆ యొక్క పేద ప్రజలకు సహాయకరంగా వెళ్తుంది, అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మాతో పాటు సహకరిస్తారని, మీరు కూడా చేతులు కలుపుతారని అనుకుంటున్నాను.